మేము పాట పాడతాము ఆటో యూనియన్ తరపుకెళ్ళి. మా ఆటో యూనియన్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, ఆటో కార్మిక జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, ఆటో కార్మిక జిందాబాద్, ఆటో కార్మిక జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్. మా ఆటో కార్మికుల డిమాండ్ ఏంటంటే మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఓలా ఊబర్ బంద్ చేయాలి. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఏం లాభం లేదు. ఫ్రీ బస్సు పెట్టబట్టి డిస్టిక్ ఆటోలు మొత్తం వచ్చి హైదరాబాద్ నడిపిస్తుంటే మాకు ఆటో పర్మిట్ ఉన్నోళ్ళము ఆటో పర్మిషన్ పెట్టుకుని 5,50,000 6 లక్షల దాకా వస్తుంది. కొనుక్కున్న వాళ్ళం మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ ఫ్రీ బస్సులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఇవన్నీ ఉండవు. ఆ బైకులు నడుపుకొని కనీసం బైకులు అంత పెద్ద చదువులు చదువుకొని డిగ్రీలు పీజీలు ఇవన్నీ పై చదువులు చదువుకొని బైకులు కొట్టుకుంటారు, బైకులు ఓలా ఊబర్ కొట్టుకుంటారు నిరుద్యోగం చేయబట్టి. ఆయన ఏమో ఇంటిని దాగి సాగమంటాడు ఆ ముఖ్యమంత్రి, రైతులనేమో నెత్తురు చల్లుకొని పండించుకోమంటాడు. వాడు ముఖ్యమంత్రినా దరిద్రుడు. పోయినసారి మంచోడు కాడని ఈయన గెలిపిస్తే ఈడో పెద్ద దొంగ అయిపోయాడు. ఈ మాకు ఈ ఆటో డ్రైవర్లకు పట్టుబట్టి గెలిపించిన ఈ ముఖ్యమంత్రిని గెలిపియాలి. కేసీఆర్ మంచిగా ప్రభుత్వం మంచిగా లేదు. ఆ రైతు బంధు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేని వాళ్ళకి ఇస్తుండు. అంతా అప్పులు చేసి మాకు ఆటో డ్రైవర్ జీవితాలు మంచిగా లేవని చెప్పి ఈయనని గెలిపి పట్టుబట్టి అన్ని యూనియన్లు బట్టి మేము యూనియన్ మీటింగ్లు పెట్టి గెలిపించుకున్నాం. ఈయన ఇంకిత పెద్ద ఘోరం చేసిండు ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి. ఫ్రీ బస్సుల వల్ల లాభం లేదు. ఫ్రీ బస్సు లాభం లేదంటే మీకు 12,000 ఇస్తా అన్నాడుగా జీవనభృతి. 12,000 కాదు, బొంద ఏమి ఉన్న ఈ నెలకు కిలోమీటర్కు 12 రూపాయలు 10 రూపాయలే ఇస్తుండు. ఆ మీటర్ రేట్లు కూడా పెంచే దిక్కు లేదు. ఆయన ముఖం ఏమి 12,000 ఇస్తాడు. ఇంకా కనీసం ఆ పొన్నం పోమాకరుండు. ఆయన మాట్లాడేది ఒకటి, చేతలు చేసేది ఒకటి. ఆయన మాట ఆయన కింద అధికారులే ఇట్లా లేరు. ఆయన మినిస్టర్ పెద్ద, ఆయనను పెద్ద పెట్టిరు. ఎన్నోసార్లు చర్చలు జరిపినాం, ఎన్నోసార్లు మాట్లాడిరు. మా యూనియన్ నాయకులు పోయి ఎన్నోసార్లు చెప్పినాం. ఆయన 30 సార్లు కలిసిరంట. మరి ఎలాంటి ఉపయోగం లేదు. మరి ఇప్పుడే ఉంటుంది ఇక్కడికి వస్తే ఆర్టీఏ ముందుకు వచ్చిర్రు, ఏం చేస్తారు? మా ఆటో డిమాండ్లు నెరవేర్చాలని మేము ధర్నాలు చేస్తున్నాం. ఆటో ఆఫీసు ముందు మా ఆటో యూనియన్లు అందరూ కలిసి మా డిమాండ్ నెరవేర్చాలి. ఈ ఓలా ఊబర్ బంద్ చేయాలి, బైకులు ర్యాపిడ్ బంద్ చేయాలి, డిస్టిక్ ఆటోలు అది బంద్ చేయాలి, అందరికి ఉపాధి కల్పించాలి అని చెప్పి ఇక్కడ ధర్నా మొదలుపెట్టాం. ఎట్లా మరి ఇప్పుడు మీరే అంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ర్యాపిడోలు కొట్టుకుంటారు అని. మరి ఓలా ఊబర్ బంద్ చేస్తే నిరుద్యోగులు ఇంకా అన్యాయం అయిపోతారు కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనే ఎన్నో ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తలేడు. నేను ఉద్యోగాలు ఇస్తానే ఇచ్చిండు. ఆయన ఉద్యోగాలు లేదు, ఉన్న పనులను బంద్ చేస్తున్నాడు. ఉన్న ఉద్యోగాలకు దిక్కు లేదు. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు బైకులు నడుపుతారు. ఉద్యోగాలు ఇస్తే బైకులు నడుపుతారా? కిరాయికి నడుపుతారా? ఆటోలు కిరాయిలు నడుపుతారా? నడపరు. ఆయన ఉద్యోగాలు ఇవ్వకనే ఆయనకు ఇంటిని తాగురని మాట్లాడు ధర్నాలు చేస్తే లాఠీ ఛార్జీలు. ఆ మోడీ ప్రభుత్వం ఉంది, లాఠీ ఛార్జీ పెట్టించి ఈయన గవర్నమెంట్ ఏం లాభం లేదు. ఉద్యోగాలు ఇస్తారని. ఉద్యోగాలు ఇస్తే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది మాకు? మేము కూడా చదువుకున్నాం. మా పిల్లలు కూడా చదువుకోవాలి, పై చదువు చదవాలి, ఉద్యోగాలు చేయాలని. మా పిల్లలు కూడా ఆటో నడిపించుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఆటో నడిపించుకుందామంటే వీళ్ళు ఓలా ఊబరోడు వాడింత దోపిడి ఈడింత దోపిడి, మా బతుకులు ఆగం అయిపోయినాయి. అందుకనే ధర్నాలు మొదలుపెట్టినాం ఈ ఆర్టీఓ ఆఫీసు ముందు. మా డిమాండ్లు గవర్నమెంటు ఈ రేవంత్ రెడ్డి మాకు దృష్టి పెట్టి డిమాండ్లు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.